వాళ్ళంతా కొన్నేళ్ల నుంచి ఉన్న మన కస్టమర్స్ సార్. కొన్నేళ్ల నుంచి ఉంటే డబ్బులు తీసుకోరా ఏంటి? హే, ముందు మాటకి మాట సమాధానం చెప్పడం మానుకోండి, అర్థమవుతుందా? అవును, అక్కడ ఇంతమంది స్టాఫ్ ఎందుకు? రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. అయినా ఇన్ని మిషన్స్ ఎందుకు కొన్నారు? ఎవరు కొనమన్నారు? సార్ అది కాదురా, వర్క్ స్పీడ్ అవ్వాలని వర్కర్స్ కోసం తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సింది కాదు నాన్న, మనకి ఎంతవరకు కావాలో అంత తీసుకోవాలి. విజ్జి, ఏం జరుగుతుంది లోపల? ఉండండి, చూస్తున్నాను కదా. అది కాదురా, కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏంటి నాన్న ఆలోచించి మాట్లాడేది? అసలు మన ఫ్యాక్టరీలో మనం చేసే వర్క్ కంటే వర్కర్సే ఎక్కువైపోయారు. చాలా మందిని తీసేస్తేనే మంచిది. అది కాదు సార్. ఏది కాదు? ఇంతే కాకుండా కటింగ్ సెక్షన్ అని ఇంకో 30 మంది ఎక్స్ట్రా కావాలని చెప్తుంది లక్ష్మి. ఉన్నవాళ్ళు చాలరన్నట్టు. కటింగ్ సెక్షన్లో 15 మంది ఉన్నారు, వర్క్ ఏం జరగట్లేదు. అందులో 10 మందిని తీసేసి 5 ఉంటే చాలు, మిషన్స్ తీసుకొచ్చి పెడతాను. అది కాదురా, మిషన్స్ అంటే ఎలా? ఏ కాలంలో ఉన్నావు నాన్న? ఇంతమంది ఆడవాళ్ళుంటే ముచ్చట్లు తప్ప వర్క్ ముందుకు వెళ్ళదు. 50% తీసేద్దాం. వీటన్నింటికి మిషన్స్ ఉన్నాయి, నేను తీసుకొచ్చి పెడతాను. 50 మంది చేసే పని ఒక్క మిషన్ చేస్తుందన్నా. సార్ మీరింత తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. అందరూ ఇక్కడ 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు సడన్ గా తీసేయడం అంటే... అలా అంటే నేను ఫ్యాక్టరీ రన్ చేసుకోవద్దా? పని విషయంలో సెంటిమెంట్లు పనికిరావమ్మా. నువ్వేమనుకోవద్దు, నా నిర్ణయం నాదే. అది కాదు సార్, వాళ్ళందరూ ఫ్యామిలీస్తో మనల్ని నమ్ముకుని ఉన్నారు, మంచి వర్కర్స్. సడన్ గా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి ప్లీజ్. కుదరదు, నా నిర్ణయం నాదే. అది కాదురా, వర్క్ బాగానే జరుగుతుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇదంతా? నానా, ఇంకా వీళ్లనే పట్టుకుని వీళ్లతో పనిచేయించుకుంటే ఎప్పుడు మనం ముందుకెళ్ళేది? ఎప్పుడు కోటీశ్వరులం అవుతాం? వీటితోనే సరిపెట్టుకుంటామా? అన్ని ఫ్యాక్టరీలు ఎలా ముందుకెళ్తున్నాయి నాన్న? మనం సెంటిమెంట్లకి కట్టుబడి కూర్చుంటే కుదరదు నాన్న. అది కాదండి. మీరు కాదండి ఇదండి అని సర్ది చెప్పడానికి చూడకండి. డబ్బులు పెట్టేది మేము, లాభాలు వస్తేనే మీకు ఇవ్వగలం. నష్టాల్లో కూడా మిమ్మల్ని మేము పోషించలేం కదా. అయినా ఇంతమంది వర్కర్స్ ఎందుకు? మిషన్స్ పెట్టుకుని రన్ చేసే రోజులివి. సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. 10 రోజుల్లో జరిగే వర్క్ 8 రోజుల్లో, వారం రోజుల్లో జరిగే వర్క్ 5 రోజుల్లో, ఇలా సమయం తగ్గించి నేను చేయిస్తాను. మీరు అనుకున్న టైంకి అందేలా నేను చేస్తాను. ఈ ఒక్కసారికి ఆలోచించండి సార్. మీరు ఒక్కసారిగా ఉద్యోగంలో నుంచి తీసేస్తానంటే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇదే పద్ధతి మెయింటైన్ చేయాలి, లేదంటే నేననుకున్నదే చేస్తాను.